అవన్నీ బయట పెట్టాను. ఇది కూడా ఈరోజు మిడ్పల్లి పట్టణంలో గల ఆర్బీ రెస్టారెంట్ను పబ్లిక్ కాంప్లైంట్ మేరకు దీని మీద చాలా రోజుల నుంచి అనైజినిక్ కండిషన్లో ఫుడ్ పెడుతున్నారు. అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నది, ఈసారి ఫ్రిడ్జ్ ఐటమ్ పెడుతున్నారు, పాచిపోయింది పెడుతున్నారు, మరియు అయితే చెడు వాసన వస్తుంది అని పబ్లిక్ నుంచి కాంప్లైంట్ చాలా రోజుల నుంచి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆర్బీ రెస్టారెంట్కి వచ్చి మా మున్సిపల్ సిబ్బంది మరియు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రెస్ మీడియా ఆధ్వర్యంలో అందరి సమక్షంలోనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అసలు వారం 10-15 రోజుల ముందు నుంచి ఉన్న నాన్ వెజ్ని స్టోర్ చేసి అది కూడా వండి ఫ్రై చేసినాయి, మళ్ళీ దానిలో మటన్ పెట్టి డీప్ ఫ్రీజ్లో మళ్ళీ ఫ్రై చేసి పబ్లిక్ ఇవ్వడానికి వీళ్ళు రెడీ పెట్టుకోవడం జరిగింది. అది సుమారు దాదాపు 10 నుంచి 15 రోజులే కూడా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అది చూస్తే మాత్రము మనము ఇక్కడ వచ్చి డబ్బులు పే చేసి మన ఒక మంచి హోటల్ ఉంది, ఒక ఏసీ రూమ్ హోటల్ ఉందని మనం వచ్చి తింటున్నాం, డబ్బులు పే చేస్తున్నాం, దానికి ఒక క్లాస్ హోటల్గా మన డబ్బులు కూడా ఎక్కువ మొత్తం పేమెంట్ చేస్తున్నాం. అయినా వీళ్ళు ఇచ్చే ఫుడ్ ఎట్లుందంటే నాసి రకంగా ఉంది. దాంతోపాటు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దీనివల్ల తిన్న వాళ్ళు ఖచ్చితంగా జాండీసు మరియు టైఫాయిడ్ మరియు ఇంటెస్టైన్ సంబంధించిన మోషన్స్కి సంబంధించిన డిసీజ్ తోటి బాధపడే అవకాశాలు చాలా పెద్ద మొత్తం ఉన్నాయి. తినడము మన ఉల్టా డబ్బులు ఇచ్చి రోగం కొనుక్కునే పరిస్థితి వస్తున్నది ఇక్కడ. దీన్ని మీరు చూడండి, మన ప్రెస్ సమక్షంలోనే చేయడం జరిగింది. ఇది ఏమైనా చాటుకు చేయలే, అందరి ముందు తీస్తుంటే ఒక్కొక్కరు తీస్తుంటే అసలు బాధ అనిపిస్తుంది. అసలు ప్రజలు కూడా పట్టణ ప్రజలు మరి వచ్చే ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలా ఈ హోటల్లో ఎట్లా జరుగుతుంది. మరి మన డబ్బులు ఇచ్చినప్పుడు మీరు కూడా అడిగే హక్కు మీకు కూడా ఉంది. మీరు కూడా ఇక ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మున్సిపల్ సిబ్బందికి కానీ మరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ మరియు జిల్లా కలెక్టర్ గారికి ఎవరికైనా మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పట్టణంలో ఉన్న దీంతో పాటు పట్టణంలో ఉన్న ప్రతి హోటల్స్ కూడా రైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఈ విధంగానే ఉన్నాయి, వాటిని కూడా రైడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రజల సూచన మేరకు అసలు ఇప్పుడు సేల్స్ అమ్మేవాళ్ళు హోటల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఎవరైనా టిఫిన్ సెంటర్స్ కానీ మళ్ళీ మార్చుకొని శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వకుంటే మాత్రం ఇది మొదటి తప్పుగా భావించి వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. మరి ఇక ముందు అయితే మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్ దాదాపు తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఫుడ్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.